చెప్పున్నదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. అంటే అర్థం ఏంటి? విమర్శకు లోనగును అంటే తీర్పులో నిలబడాలన్నాడు. నిన్ను తీర్పులో నిలబెట్టేస్తానంటున్నాడు. నువ్వు అక్కడ తీర్పులో నిలబడి సహోదరుడు గురించి చెడ్డగా మాట్లాడినందుకు నాకు లెక్క చెప్పాలి. నువ్వు నిలబడి బోన్లో నిలబడు, నువ్వు ముద్దాయి అన్నాడు అంతే, నువ్వు ఖైదీ అన్నాడు అంతే, నువ్వు నేరస్తుడు అంటున్నాడు అంతే. ఇంతకీ ఏం చేసినందుకు? చంపినందుక, కొట్టినందుక, తిట్టినందుక? జస్ట్ ఏం చేశాడట? కోపడ్డావా బోన్లో నిలబెడతానన్నాడు. ఇంకా కొడితే నాకు తెలిసి డైరెక్ట్ వేసేస్తాడు. ఇక తీర్పు లేదు, ఏం లేదని. ఎక్కడ? నరకంలో. అంటే సహోదరుడు మనస్సాక్షి పట్ల, సహోదరుడు మనసు పట్ల ఎన్ని జాగ్రత్తలు తీసుకోమంటున్నాడు చూడండి దేవుడు. ఎంత జాగ్రత్తగా ఆలోచించమంటున్నాడు చూడండి. మళ్ళీ చదువుతున్నా వచనం 22. నేను నీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. అంటే అర్థం ఏంటో చెప్పండి నాకు. ఇది నాన్ బెయిలబుల్ సెక్షన్ అని అర్థం. మీకు అర్థమైందో లేదో? నేను వ్యక్తిగతంగా ఏదైనా పాపాలు చేశాను అనుకోండి, మోకాలు వేసి ఒక రాత్రి